శంకరులు ఎంత గొప్పగా వర్ణించారు చూడండి హనుమస్వామిని. వీతాఖిల విషయేచ్ఛం, హనుమంతుడంటే వైరాగ్యమూర్తి అండి. ఇది తెలుసుకోవాలి. జ్ఞానం ఎక్కడుంటుందో వైరాగ్యం అక్కడ ఉంటుంది. వైరాగ్యం అంటే అల్పమైన విషయములపై విరక్తి. గొప్పదైన బ్రహ్మము కలిగి ఉన్నారు కనుక అల్పమైన విషయములు విడిచిపెట్టారు. అందుకే వీతాఖిల విషయేచ్ఛం, అఖిల విషయ వాసనల్ని విడిచిపెట్టినటువంటి వాడు. జాతానందాశ్రు పులకమత్యచ్చం, పరతత్వాన్ని ధ్యానించడం చేత ఒళ్ళంతా పులకించి ఆనందాశ్రువులు రాల్చుతున్నాడు. అందుకే బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటాం. పరమాత్మని తలంచుకుంటూ ఉంటే ఆనందాశ్రువులు రాల్చుతూ ఆ రామానుభూతిలో లీనమై ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆ లీనమవడం వల్లే రాముడు హనుమంతుడు ఏకమైపోయారండి. భగవంతుడితో తాదాత్మ్యం చెందిన ధ్యానంలో ఆ ధ్యానం చేసేవాడు ఆయన రెండు ఏకమైపోతాను. ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకే బాష్పకృ జపతాం వరహ అని హనుమంతుడికి ఒక నామం. జపం చేస్తూ ఉంటే బాష్పములు రాలుతాయి. ఎవరికండి ఈ స్థితి వస్తుంది? జపం చేస్తూ ఎప్పుడు మణిపూస వస్తుందా అని వెతుక్కునేటటువంటి వాళ్ళే ఎక్కువ. అలాంటిది ఆ జపం చేస్తూ పారవశ్యంతో ఆనందాశ్రములు వస్తున్నాయంటే ఎంత తాదాత్మ్యం చెందాడు. పైగా రామనామానికి ప్రత్యేకత ఏంటంటే అది మౌనంగా జపించవచ్చు, గానంగా పలకవచ్చు. దానికి కొన్ని విశేషం అది. అందుకు ఎలాగోలాగా ఆ రామ కథ విన్నా, రామస్మరణ మనస్సుకు సోకిన, రామనామం పలికిన జాతానందాశ్రు పులకం అత్యచ్చం. గొప్ప మాట అన్నారు ఇక్కడ శంకరులు. అత్యచ్చం, అచ్చం అంటే నిర్మలమైన వాడు అని అర్థం. మనకి ఈ మాట శివేన వచసాత్వా గిరిశాచ్ఛావదామసి అనే మంత్రంలో కనబడుతుంది. గిరిశా అచ్చా అన్నారు ఇక్కడ. అచ్చా అంటే ఏమిటి? నిర్మలమైన వాడు అని అర్థం. మనకు అచ్చా తెలియదు, తుచ్చా తెలుసు, అది వచ్చింది బాధ. అచ్చమైన వాడు పరమాత్మ, తుచ్చమైన విషయములు. అందుకు తుచ్చమైన విషయములు విడిచిపెట్టి అచ్చమైన, ఈ అచ్చము అనే సంస్కృత శబ్దమే తెలుగులో అచ్చము అని మాటకు వచ్చింది. అందుకే అచ్చమైన బ్రహ్మము. ఆ అచ్చం అనే మాట చాలా గొప్ప మాట అండి. అంటే అసలు మాయావికారములేవీ లేని శుద్ధ బ్రహ్మము గనక అచ్చ అని మాట వేశారు. అందుకే అత్యచ్చం, అతి నిర్మలుడైన వాడు హనుమంతుడు. నిర్మలమూర్తి, నిష్కపటమూర్తి, నిష్కపట భక్తే ఆంజనేయ స్వామి వారు. అందుకే జాతానందాస్త్రుపులకమత్యచ్చం సీతాపతి దూతాద్యం వాతాత్మజం అద్య భావయే హృద్యం అన్నాడు ఇక్కడ. ఆ పదాలే అంత గొప్పగా శంకరులు భావంలో ఆంజనేయ స్వామిని మనకి దర్శింపజేస్తారు. అలాంటి ఆనంద పరవశుడై ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ధ్యానించడం ఒక ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియ మనకి భావయామి పవమానందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్తూ సరిగ్గా పారిజాత తరుమూలవాసినం భావయాం పరిమానందనం, ఈ రెండు ఒకే వరుసలో ఉన్న శ్లోకములు. పారిజాత తరుమూలంలో ఉన్న హనుమంతుడిని ధ్యానించాలట. ఇక్కడ కదలీవనం అన్నాం, పారిజాతవనం. పారిజాతవనం అంటే కల్పవృక్షముల వనం. కల్పవృక్ష వనంలో ఉన్నాడు హనుమంతుడు. అది కూడా ఎలా ఉన్నాడు? రామనామంతో పరవశించి ఆనందాశ్రువుడు రాల్చుతున్నట్టు హనుమంతుడిని అలా ధ్యానం చేసినట్లయితే ఐహిక పారమార్థికమైన ఐశ్వర్యము లభిస్తుంది అన్నారు. పారమార్థిక ఐశ్వర్యం అంటే జ్ఞానము, ఐహిక ఐశ్వర్యం అంటే భోగము. భోగము యోగము కూడా ఇవ్వగలిగిన మూర్తి కల్పవృక్ష వనములో రామధ్యానంలో ఆనందాశ్రువుడు రాల్చుతున్న హనుమన్మూర్తి. అంటే మనం యోగమూర్తిని చెప్పుకున్నాం, ఈ మూర్తిని వివరించడం జరిగింది. మొత్తానికి రంభావనము అక్కడ ఎలా ఉంటాడు అంటే వివిధ రూపములు. అంటే కదలీవనంలో స్వామివారిని దర్శించడము, ధ్యానించడము. ఇది అంతేకాదు కదలీవనంలో పూజించడం, అరటి తోటలో హనుమంతుడికి పూజ చేయడం ఒక విశేషమైన అంశముగా చెప్తారు. హనుమత్ పూజలో చాలామందికి తెలిసిన అంశమే సింధూర పూజ అని, అదేవిధంగా తమలపుటాకుల పూజ, ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఇవన్నీ మంత్రశాస్త్రం చెప్తున్నది. అంతేకాదు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అర్కముతో చేసి, అది శ్వేతార్కంతో చేసి కానీ పూజిస్తే అది వివరిస్తున్నారు ఇక్కడ. ఇది ఉమా సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డ అంశం. అర్కమూలీన కుర్వీత హనుమత్ ప్రతిమాం సుధీహి యక్కరోతి నరో భక్త్యా పూజాం శక్త్యా హనుమత న శస్త్రభయమాప్నోతి భయం వాప్యంతరిక్షజం పుత్రపౌత్రాది సహిత సర్వసౌఖ్యమవాప్నుయాత్. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. దీని అర్థం ఏంటి అంటే అర్కమూలేన అంటే తెల్ల జిల్లేడు యొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారు చేసి, అంటే విగ్రహముగా చెక్కి దాన్ని నిరంతరంగానే పూజించినట్లయితే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదము జరగదు, అలాగే ఉపద్రవాలు ఉత్పాతాలు అతడికి ఎదురు కావు, పుత్రపౌత్రాది సంపదతో అన్ని సౌఖ్యములు పొందుతాడు అని ఉమా సంహిత అనే మంత్రశాస్త్రంలో సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాట ఇది. అయితే ఇక్కడ తెల్ల జిల్లేడుతో హనుమంతుడి పూజ అనేది చాలామందికి తెలియదు, కానీ తెల్ల జిల్లేడుతో గణపతి పూజ చాలామందికి తెలుసు. రెండు ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి.
జ్యోతిష్ శాస్త్రంలో గ్రహదోషాలకు పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్నటువంటి హనుమంతుడికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని కానీ ధారణ చేసినట్లయితే ఎలాంటి శనిదోషమైనా పోతుంది అని. శనిదోషాన్ని పోగొట్టగలిగే శక్తి తొండంరాయుడికి తోకరాయుడికి ఉందని. వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందిట. గ్రహాన్ని కంట్రోల్ చేయగలరు, అందులో ఆయన గారికి ఉందిట. ఎందుకంటే ఈయన గ్రహాలు, జ్యోతిషము ఇవన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపం. ఎందుకంటే విరాట్ రూప ఆంజనేయమూర్తి వర్ణన కూడా మనకు కనబడుతుంది. బ్రహ్మదేవుడికి చూపిస్తాట ఒకసారి తన విరాట్ పురుష రూపాన్ని. ఇది సంహితా గ్రంథంలో